హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుపతివ్లాగ్స్. చూడండి నేనేం ప్రిపేర్ చేశాను. ఇది ఒక స్పెషల్ స్వీట్. ఇది ఆగ్రాలో అయితే చాలా ఫేమస్. ఈ స్వీట్ని నేను బూడిద గుమ్మడికాయతో ప్రిపేర్ చేశాను. బూడిద గుమ్మడికాయ అంటే దిష్టి గుమ్మడికాయ అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. సో అది ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. బూడిద గుమ్మడికాయ అంటే ఇదే, ఎందుకంటే దీని చుట్టూ తెల్లగా ఈ విధంగా ఉంది కదా, అందుకని వచ్చి దీన్ని బూడిద గుమ్మడికాయ అని అంటాము. దీన్ని ఫస్ట్ వాటర్తో మొత్తం క్లీన్ చేసుకొని ఈ విధంగా పైన తెల్లది పోయే వరకు అలా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీంట్లో నేను 1 kg తీసుకున్నాక ఇప్పుడు లోపల ఉంది కదా మెత్తగా ఉండే పార్ట్ అంతా ఇలా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకుంటున్నాను. సో అన్నిటినీ ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకున్నాక సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రీన్ పార్ట్ని కూడా కట్ చేసేసుకుందాము. చూడండి ఎలా కట్ చేసినది కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. అలాగే ఫ్రంట్లో ఏదైనా మెత్తగా ఉంటే ఆ పార్ట్ని కూడా తీసేస్తాము. చూడండి ఎలా కట్ చేసేసుకుంటున్నాను. సో జాగ్రత్తగా కట్ చేసుకొని అన్నీ పెట్టుకోవాలి. ఇలా గ్రీన్ పార్ట్ అంతా కట్ చేసుకున్నాక ముక్కలన్నిటినీ ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. సో ఎందుకు హోల్స్ చేసుకోవాలంటే మనం ఇది స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఆ స్వీట్ సిరప్ అంతా బాగా లోపలికి ఇంకి ఇది బాగా స్వీట్గా ఉంటుంది. అందుకని నేను ఈ విధంగా 4 sides ఈ విధంగా హోల్స్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా చేసుకుంటున్నానో. ఇలా బాగా ఈ విధంగా చేసుకున్నామంటే ఇది స్వీట్ అనేది బాగా లోపలికి ఇంకుతుంది. సో ఇవన్నీ ఇలా చేసేసుకున్నాక ఇప్పుడు సున్నం వాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ఇది వచ్చి కొద్దిగా వాటర్ తీసుకున్నాను నేను 1 లీటర్ దాకా. అందులో మనము తాంబూలంలో వేసుకుంటాం కదా సున్నము, అది యాడ్ చేసుకుంటా ఉన్నాను. చూడండి ఫస్ట్ సున్నం వాటర్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ ఇందులో వేస్తాము. ఇందులో వేసి అవన్నీ బాగా మునిగి ఒక 12 hours అలాగే ఉంచేసుకుందాము. సో మరుసటి రోజు అంటే నైట్ నేను నానబెట్టేసాను వీటిని. మార్నింగ్ ఇలా తీసేసుకొని సున్నం వాటర్లో నుంచి ఒక 2-3 times మనము క్లీన్ చేసుకోవాలి. సో చూడండి నేను ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని అందులో వేసి 2-3 times కడుక్కున్నాను. ఒకవేళ మీరు రన్నింగ్ ట్యాప్ వాటర్లో కూడా మనము డైరెక్ట్గా కడిగేసుకోవచ్చు. నాకు కడుక్కున్న ముక్కలన్నిటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. సో తర్వాత వచ్చి ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకుందాము. వాటర్ అంతా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని అందులో వేసి బాయిల్ చేసుకుందాము. ఈ గుమ్మడికాయ ముక్కల్ని బాయిల్ చేస్తుంటే ఇవి ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి. అప్పటి వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇవి ట్రాన్స్పరెంట్గా అవడానికి దాదాపు 20 to 30 minutes పడుతుంది. చూడండి బాయిల్ అవుతూ ఉన్నాయి. చూడండి ఈ ముక్కలన్నీ కూడా దాదాపు ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి. సో ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా ఒక ప్లేట్లో తీసుకుందాము. అన్ని ముక్కల్ని ఈ విధంగా ఒక సపరేట్ ప్లేట్లో వాటర్ లేకుండా తీసుకున్నాక ఇప్పుడు ఇంకో బౌల్లో 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మనం 1 kg ముక్కలు తీసుకున్నాం కాబట్టి 1/2 లీటర్ వాటర్ తీసుకొని 1/2 kg చక్కెర యాడ్ చేసుకుందాము. ఎందుకంటే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి. ఇలా చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత మొత్తం కరుగుతుంది కదా, ఇది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్నాం కదా ట్రాన్స్పరెంట్గా ముక్కల్ని ఇందులో యాడ్ చేసేస్తాము. ఎందుకంటే ఇవి షుగర్ సిరప్లో బాగా బాయిల్ అవ్వాలి. సో అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి అవి బాగా ఉడుకుతూ ఉన్నది. కొంచెం ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఒక 12 hours అలాగే పెట్టేసుకుందాము. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఏదైనా ఇంకా వాటర్ ఏదైనా ఉంటే ఈ ముక్కల్లో నుంచి అవి రిలీజ్ అయిపోతుంది. చూడండి వాటర్ అనేది 12 hours తర్వాత ఎంత రిలీజ్ అయిందో. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకుందాము. చూడండి బాయిల్ అవుతుంది కదా, ఇది బాగా డ్రై అయిపోయినాక మనము స్టవ్ నుంచి దించుకోవాలి. సో బాయిల్ అయిపోయింది కదా, బాగా డ్రై అయిపోతుంది ఆ షుగర్ సిరప్ కూడా. ఇప్పుడు వీటిని స్టవ్ మీద నుంచి దించుకొని కూల్ చేసుకోవాలి. ఇలా చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో కూల్ అయిపోయాక వీటిని ఒక ప్లేట్లో తీసుకొని కూల్ చేసుకోవాలి. ఇంకా ఒక నైట్ అంతా అలాగే పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్నామంటే
పైన అంతా బాగా ముక్కలంతా డ్రై అయిపోతాయి. చూడండి ఇలా బాగా 1 నైట్ అంతా ఇలా పెట్టేశాను. సో ఇలా పెట్టేసేయడం వల్ల ఏమైందంటే పైన అంతా కూడా బాగా గట్టిగా అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన ముక్కల్ని నేను ఇలా కప్పులో తీసుకున్నాను. చూడండి అసలు ఒకదానికొకటి అంటుకోవడం కూడా లేదు. పైన గట్టిగా ఉంది, లోపల చూడండి ఎంత జ్యూసీగా ఉందో, చాలా మెత్తగా ఉంది లోపలంతా, పైన మాత్రం అలా ఉంది. సో బూడిద గుమ్మడికాయతో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని వచ్చి పేత అంటారు. చూడండి బూడిద గుమ్మడికాయతో టేస్టీ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన స్వీట్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ బూడిద గుమ్మడికాయతో ఇది ఒక్కటే కాదు, మనం వచ్చి ఇంకా వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా కూడా చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా బూడిద గుమ్మడికాయతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.